ఇవాళ మార్నింగ్ మన యొక్క డైట్ అంటే ఎంటీ స్టమక్తో తాగవలసింది. చూడండి, ఇది ఎండు ద్రాక్షలు, రైజిన్స్ ఏదో అంటారు ఇంగ్లీష్లో. ఎండు ద్రాక్ష వాటర్ ఇది రాత్రి నానబెట్టేసాం. ఇదైతే 8 నుంచి 10 ఎండు ద్రాక్ష సరిపోతే. బట్ నేను ఎందుకు వేస్తానంటే ఇది ముగ్గురు తాగడానికి. ఈ ఎండు ద్రాక్ష వల్ల మనకి బీపీ కంట్రోల్లో ఉంటుంది, గుండెపోటు ఇది రాకుండా చూస్తుంది. నెక్స్ట్ ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. మనకి సి విటమిన్, బి కాంప్లెక్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ స్కిన్ ఎలర్జీలు అలాంటివి ఏమన్నా కూడా పోతాయి. కొంతమందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది, దానివల్ల ఈ బ్లడ్ అనేది కూడా కరెక్ట్గా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్ డైజెషన్ బాగుంటుంది అన్నమాట, కరెక్ట్ డైజెషన్ ఉంటుంది. నెక్స్ట్ ధనియాల వాటర్. ఈ ధనియాల వాటర్ నైట్ నానబెట్టేసి పొద్దున్న ఎంటీ స్టమక్లో తాగితే మనకి థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ ఇది. ఒంట్లో కఫం పడుతున్న వాళ్ళకి ఇందులో ఎందుకంటే ధనియాలు ఐరన్, పొటాషియం, ఫైబరు, విటమిన్ ఏ, సి, కే ఉంటాయి అన్నమాట. అది డైజెషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కడుపు సమస్య, పేగు ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది వాటి కొంత. ఓకే, అంటే బ్లడ్లో షుగర్ పర్సంటేజ్ని కూడా కరెక్ట్గా లిబరల్గా ఉండేలా చేస్తుంది. ధనియాల వాటర్, ఈ ఎండు ద్రాక్ష తాగుతుంటే మా వాడు ఎంటీ స్టమక్తో టమాటా వేసేస్తున్నాడు నక్షత్రగడ్డ. ఈ టమాటా వల్ల వాడికి ఐరన్ ఎక్కువ ఉంటుంది, సి విటమిన్ ఫుల్గా అవుతుంది వాడికి. వాటర్ కంటెంట్ వల్ల డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాడు సమ్మర్లో. ఎంటీ స్టమక్తో టమాటా వేసేస్తాడు.